అన్ని సీజనల్ పళ్ళలానే ద్రాక్షలను కూడా కెమికల్ సహాయంతో పెంచే అవకాశం లేదని, అలాగే ద్రాక్ష వల్ల మనకు ఆరోగ్యపరంగా కలిగే ఉపయోగాలేంటో ద్రాక్ష పరిశోధనా శాఖ శాస్త్రవేత్త జి రామిరెడ్డి గారు జై కిసాన్కు వివరించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ద్రాక్షలోనే ఏమవుతుందంటే మనకు ఈ ద్రాక్షలోనే మనకు కొన్ని ఇట్లా అవుతున్నాయి కదా, ఇది అనేది కిస్మిస్ అన్నట్టు. కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష అంటాము. ఇదేంటంటే దీని ఇంట్లో ఇది ఒకటి ఉంది. ఇది ఇక్కడ ఇట్లా అయినప్పుడు ఇట్లా అయింది చూడండి. ఇది మాత్రం ఇందులో 14% మాయిశ్చర్ ఉంటుంది. ఇందులో ఏమో 20-25 ఉంటుంది, ఇందులో 30 ఉంటుంది. అట్లా అంటే దీన్ని కూడా ఇంకా 4-5 రోజులు అయితే మనకు కూడా దీనిలాగా అయిపోతుంది. అది మనం కిస్మిస్గా వాడుకోవచ్చు. దీన్నే ప్రసాదంలో తిరుపతి ప్రసాదంలో ఏ ప్రసాదంలో 4 నుంచి ఒక ప్రసాదంలో ఒక లడ్డులో వాళ్ళు 4 నుంచి 5 కిస్మిస్ కంటే ఎక్కువ వేయరు. అంత వాల్యూ ఉంటుంది దానికి. అంటే ఇంకోటి అది ఒకటి కనుక ఇది ఇందులో చాలా న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి కనుక మనకు హెల్త్కు చాలా మంచిది. దీన్ని మనము ఎప్పుడైనా ఇది క్రాప్ లేనప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకొని దీన్ని మధ్యలో అది లేనప్పుడు తింటుండాలి. రోజు 4-5 లేక 10 తింటే ఎప్పుడు మనం హెల్తీగా ఉంటాం. అంటే నేచురల్గా పండిపోతుంది కనుక దీన్ని ఏం చేస్తామంటే దీన్ని కలెక్షన్ చేసుకుంటాం. కలెక్షన్ చేసి మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టేసి అందులో 40% వచ్చి ఇట్లా అంటే 41% వచ్చింది. దాన్ని తీసుకుపోయి మనం ప్యాక్ చేస్తాం. ఏది చిన్న ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ 1 ప్యాక్ 1 కేజీ కానీ 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అట్లా చేసి టైట్ ప్యాక్ చేసి పిన్ కొట్టేసి ఒక దగ్గర పెట్టుకుంటే ఎప్పటికీ అట్లా ఉంటుంది. మనం ఎప్పుడైనా చేసి తినేయచ్చు. ఇంతకుముందు నేను చెప్పిన రకము కిస్మిస్ చోర్ని అన్నాను కదండి, అది ఇప్పుడు అదేమో కిస్మిస్ చోర్ని. దీనికి తేడా ఏంటంటే ఇదేమో తెల్లది అంటే గ్రీన్ కలర్ ఉంటుంది, అదేమో బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లాక్ కలర్ మనకు ఏమవుతుంది, బ్లాక్ కలర్ డెవలప్ కావడానికి మనము దీని మధ్యలో నిల్లేస్తాం. దీనికైతే అవసరం లేదు. దీనికైతే ఇట్లే ఉంటే కూడా ఏం కాదు కనుక దీనికి ఏమవ్వడం. ఇంకోటి అందులో ఏమవుతామో అది అయినాక మనం స్టోర్ చేస్తే ఏమంటే మన తిష్టకల్లా మొత్తము రాలిపోతున్నాయి కనుక దాంట్లో కొద్దిగా చాలామంది ఇష్టపడరు. ఇదేంటంటే ఒకసారి మనం నింపినాక మళ్ళీ తీస్తే కూడా ఏం కింద పడవు, కొద్దిగా కింద పోతే 1-2 పడతాయి, అంతకంటే ఎక్కువ పడవు. అందుకొరకు చాలామంది దీన్ని లైక్ చేస్తారు. అంటే చాలామంది ఇష్టపడతారు. అంటే ఎంత దూరం తీసుకుపోయినా కూడా 4-5 రోజుల్లో ఉన్నా కూడా ఏం కాదు. అందుకొరకు దీనికి ఇది థామ్సన్ సీడ్లెస్. ఇది మనం ఉన్న దాంట్లో వెరైటీలో చాలా మంచి వెరైటీ. ఇది మనకు తక్కువ రైతుకు 10 టన్నులు ఒక ఎకరాకు వస్తుంది. 10 నుంచి 35 టన్నుల వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ తక్కువ 10 టన్నులు వస్తాయి. 10 టన్నులు అంటే 20 రూపాయలు 2 లక్షల పైసలు వస్తాయి అన్నట్టు. అది ఒక రకం. అంతేకాకుండా ఇంకా మంచి చేస్తే 30 కూడా రావచ్చు. 30-20 6 లక్షలు వస్తాయి. మనం పెట్టేది 2 లక్షలు పెట్టాము, 6 లక్షలు వచ్చినాయంటే 4 లక్షలు మనకు రాబోయే. అందువల్ల ఇది చాలా మంచి. ఇది కూడా మనకు పుణ్యం చేసినాక 150 రోజుల్లో మనకు తినడానికి వస్తుంది. ఇది థామ్సన్ సీడ్లెస్. అసలు ద్రాక్షలో ఎన్ని రకాలుంటాయి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ పంట పండించడం కోసం రైతులు ఎదుర్కొనే కష్ట నష్టాలేంటో రంగారెడ్డి జిల్లా ఇమాంగూడ గ్రామ రైతులను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఏ పంట అయినా లేకపోతే ఏ పండైనా ఏ పండు గురించి తీసుకున్నా రైతులు ఒకే మాట అన్నారు, మాకు గిట్టుబాటు ధర దొరకట్లేదు, మాకు రావట్లేదు, సో దీనికి మేమేం చేయాలి అని బాధపడే రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే మీరు సజెషన్స్ ఏంటి? అసలు సజెషన్ ఏం లేదు మేడం, క్లైమేట్ మీద ఆధారము. నెక్స్ట్ ఏమవుతుందంటే గ్రేప్కి వచ్చి మ్యాంగోకి వచ్చేసి కాంపిటీషన్. అయితే మ్యాంగో ఏమవుతుందంటే ముందు కొంచెం తొందరగా వచ్చిందనుకో మార్చిలో వస్తుంది, స్టార్ట్ అవుతుంది. కానీ ఆ కార్పెట్ వేసి మక్క పెట్టి దాని పులుపు ఉంటుంది అనేసి జనాలకు తెలుసు కాబట్టి తినరు. మామూలుగా ఏప్రిల్ 1st వీక్ తర్వాత బాగుంటుంది కాబట్టి అప్పుడు మామిడి తింటారు. అయితే ఆ లోపల మనం గ్రేప్ కట్ చేస్తాం, అప్పుడు కొంచెం డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇయర్ మామిడి ముందు వచ్చేసింది బాగా. అచ్చా ముందు నుంచి ఇప్పుడు మన శివరాత్రి నుంచే స్టార్ట్ అవుతుంది గ్రేప్, ఏది మహారాష్ట్రది. అక్కడి నుంచి తిని ఏమంటే దీని మీద కొంచెం ముఖం కొట్టేస్తుంది జనాలకి. అప్పుడు ఏం చేస్తారు, కొత్త ఫ్రూట్ అనేది మామిడి వచ్చేస్తుంది. మామిడిని ఇప్పుడు బాగా తింటున్నారు. ఇప్పుడు మామిడి ఫుల్ ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మామిడితోటి మాకు ఇది కాంపిటీషన్లో మాకు కొంచెం రేటు గిట్టుబాటు కావట్లేదు. ఇప్పుడు మామిడి కూడా ఏం చేస్తున్నారు సార్, కార్పెట్ వేసి మంగ పెడుతున్నారు. దీంట్లో కార్పెట్ లేదు, ఏమీ లేదు, అసలు స్ప్రేలు కూడా చెయ్యం. ఇది న్యాచురల్గా స్వీట్ వచ్చేస్తుంది, న్యాచురల్గా కలర్ వచ్చేస్తుంది. దీని మీద గవర్నమెంట్ కూడా ఏమీ దీనికి చెప్పట్లేదు. మ్యాంగోలో తింటే సి విటమిన్ ఉంటుంది, ఇంకేదో విటమిన్ ఉంటుంది అనేసి చెప్తున్నారు జనాలకి. కానీ గ్రేప్ గురించి మాత్రం ఏమాత్రం అడ్వర్టైజ్ లేదు సార్. అంటే గ్రేప్ తింటే ఇది వస్తుంది, ఈ విటమిన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి అనేసి చెప్పట్లేదు. అది కూడా కొంచెం అడ్వర్టైజ్ చేయాలి డాక్టర్స్ కానీ ఎవరు కానీ, వీళ్ళు గవర్నమెంట్ కొంచెం అది చేస్తే దానివల్ల అదే ఈ ఫ్రూట్ తింటే ఇది కూడా వస్తుంది కదా, సీజనల్ ఫ్రూట్ కదా అనేసి కొంచెం అవగాహన జనాలలో రావాలి సార్. అది చేయాలంటే గవర్నమెంట్ చేయాలి.
అది మనం రైతులు ఏం చేయలేం. రైతులం ఎంతసేపటికి పండించేంత వరకే, క్వాలిటీ పండిస్తున్నామా ఎట్లా పండిస్తున్నాం అనేది అంతవరకే చూసుకుంటాం. అంటే పంట ఫుల్గా వచ్చిందా, 10 టన్నులు వచ్చిందా, 20 టన్నులు వచ్చిందా ఎకరాకు అనేసి చూసుకుంటాం. తర్వాత మార్కెట్ ఏంటంటే జనాలకు కూడా ఈ ఫ్రూట్ తినాలి, సీజనల్ ఫ్రూట్. ఇది మళ్ళీ పోతే ఇయర్లీ వన్స్ కాబట్టి ఈ ఇయర్ పోయిందనుకో మళ్ళీ నెక్స్ట్ ఇయరే తింటాం. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం తినాలనేసి అవేర్నెస్ రావాలి జనాలలో. అది రావాలంటే ఎవరు చేయాలి? మేము ఏం చేయలేము రైతులం. మేము అడ్వర్టైజ్ చేయాలని అంటే మన ఇచ్చి కాని పని. అందుకని గవర్నమెంట్ చేస్తే కొంచెం మాకు కూడా కొద్దిగా గిట్టుబాటు ధర దొరుకుతుంది. చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ ద్రాక్ష పంట వెనుక దాగి ఉన్న రైతుల కష్టాలను చూశాం కదా. ఇప్పటికైనా ప్రభుత్వం ద్రాక్ష రైతుల కష్టనష్టాలపై స్పందించి ద్రాక్ష రైతులకు గిట్టుబాటు ధర అందించి సరైన మార్కెటింగ్ ద్వారా వీరికి చేయూతనివ్వాలని కోరుకుందాం. తీపి పులుపుల కలయికతో మధుర ఫలంగా పిలిచే ద్రాక్షను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. యాంటీ ఆక్సైడ్లతో పాటు ఎన్నో రకాల పోషక విలువలున్న ద్రాక్షను మనం ఆహారంలో భాగంగా తీసుకుంటాం. ఫలాలుగానే కాకుండా డ్రై ఫ్రూట్స్గాను వీటిని వాడతాం. ఈ ద్రాక్ష రసాన్ని మందుల తయారీతో పాటు వైన్ తయారీలో కూడా ప్రధానంగా వాడతారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే ప్రాంతాలలో సాగు చేయడానికి అనుకూలంగా ఉండే ఈ ద్రాక్షను ఒకప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విరివిగా సాగు చేసేవారు. ఇక్కడ పండిన ద్రాక్షను దేశం మొత్తం కూడా ఎగుమతి చేయడం ద్వారా అప్పటి రైతులు ఆశించిన లాభాలను అందుకునేవారు. కానీ వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో పాటు వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల జిల్లాలో ద్రాక్ష సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. గత 30-40 సంవత్సరాల క్రితం వందల ఎకరాల్లో జరిగిన ద్రాక్ష సాగు ఇప్పుడు పదుల సంఖ్యలోకి పడిపోయింది. సాధారణ పంటల సాగుకయ్యే పెట్టుబడితో పోల్చుకుంటే ద్రాక్ష తోటల సాగు కొంచెం వ్యయంతో కూడుకున్నదే. అలాగే మొక్క నాటుకునే నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలిచే రకాలను ఎంపికతో పాటు మార్కెట్లో వాటికుండే డిమాండ్ను కూడా ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాలి. ఈ ద్రాక్షలో దాదాపు 65 రకాల వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ నీటి ఎద్దడిని తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకాల ఎంపికను నిపుణుల సహాయంతో తెలుసుకొని వేసుకోవడం ఉత్తమం. ఒక్కసారి పందిళ్ల ఏర్పాటు జరిగితే 15 నుంచి 20 సంవత్సరాల వరకు దిగుబడిని రాబట్టుకోవచ్చని శాస్త్రవేత్తలు చూపిస్తున్నారు. ప్రధానంగా మార్చి నుండి మే వరకు, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఎంచుకున్న రైతులకు ఎన్నో రకాల అవరోధాలు ఎదురవుతున్నాయి. ఉన్న కాస్త భూమిని నమ్ముకొని పంట వేయాలంటే పెట్టుబడి, దానికి వడ్డీ, రోజు రోజుకు పెరుగుతున్న ఎరువులు, పురుగు మందుల ధరలు, వీటికి తోడు పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి ప్రకోపాలు, వీటన్నిటినీ ఎలాగోలా అధిగమించి అందిన అరకొర పంటను మార్కెట్ చేయాలంటే దళారుల మోసాలు, ఇవన్నీ కలిసి అన్నదాత వెన్ను విరుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తన తండ్రి నుంచి వంశపారంపర్యంగా వచ్చిన ద్రాక్ష తోటనే వృత్తిగా ఎంచుకున్నారు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి రైతులు. 1 ఎకరాకు 4-5 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి కంటికి రెప్పల పంటను కాపాడుకొచ్చి తీరా మార్కెట్లో అమ్మే సమయానికి సరైన గిట్టుబాటు ధర లేక జిల్లాలో అతి తక్కువ విస్తీర్ణంలోనే సాగు చేస్తున్న ఈ ద్రాక్ష సాగు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మహారాష్ట్ర నుంచి దిగుబడి అవుతున్న ద్రాక్ష ఎక్కువ నెలలు అందుబాటులో ఉండడంతో ఇక్కడి మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. మహానగరం మారుమూలలు ద్రాక్ష పందిళ్లతో గత వైభవాన్ని సంతరించుకోవాలంటే ప్రభుత్వం, అధికారులు రైతులలో అవగాహన కల్పించాలి. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మేలైన జాతులను రైతులకు అందించాలి. అలాగే పంట నిల్వ చేసుకునే సదుపాయంతో పాటు ద్రాక్ష ద్వారా ప్రధానంగా తయారయ్యే కిస్మిస్ మరియు వైన్ సంబంధిత ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి అందే ద్రాక్ష తీయన అనే నానుడికి శ్రీకారం చుట్టాలి. ఇది ఇవాల్టి ద్రాక్ష తీపి చేదు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జై కిసాన్ న్యూస్. నమస్కారం.